ఒక టీడీపీ ఎమ్మెల్యే ఒక అమ్మాయిని తీసుకుని తరచూ ఒక ఊళ్ళో ఒక హోటల్ దగ్గరికి వెళ్తా ఉంటాడు నెల్లూరు జిల్లాలో. ఆ విషయం తెలిసినటువంటి ప్రత్యర్థులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే లోకల్‌గా ఉన్నటువంటి పోలీసు అధికారులకి సమాచారం అంది. అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వెళ్ళి ఆ హోటల్‌లో చే కరెంట్ అంతా తీపిచ్చేసి ఆ ఎమ్మెల్యేని చాటుగా తప్పించేశారు. అదే సందర్భంలో మళ్ళీ ప్రాబ్లమ్ రానీయకుండా సీసీటీవీ ఫుటేజులు గూడా ఎత్తుకుపోయారు. ఎదురుగుండా ఉన్న హోటల్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజులు గూడా ఎత్తుకుపోయారు. ఇట్లాగా ఒక ఎమ్మెల్యేని కాపాడుకొచ్చారు. మరొక వైపున ఒక ఎమ్మెల్యే అనుచరులు వచ్చేటప్పటికి డైరెక్ట్‌గా విచారం చేస్తూ దొరికిపోయాడన్న వార్తల్ని సాక్షి రాసుకొచ్చింది. టీడీపీ నేతల రాసలీలలు అంటూ అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు నేతల కామకేళీలు ఒకళ్ళని మించి మరొకళ్ళు అన్నట్టు రాసలీలలో మునిగి తేలుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మర్చిపోయి వివాహేతర సంబంధాలు బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడు రాసలీలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన పేరులోనే వెలిగిపోయే సదరు టీడీపీ ఎమ్మెల్యే ఓ మహిళతో పక్క నియోజకవర్గంలోని హోటల్‌లో ఏకాంతంగా గడిపి వివాదంలో ఇరుక్కున్నట్టు ప్రసార మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎవరో ఎమ్మెల్యే అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ ఎమ్మెల్యే తరచూ ఆమెతో నల్లమల ఫారెస్ట్‌కి సమీపంలో ఉండే ఆ ఊర్లోని హోటల్‌కి వచ్చి వెళ్తున్నట్టు ప్రత్యర్థులు పసిగట్టి నిఘా పెట్టారు. ఇటీవల ఓ రోజు రాత్రి ఆ హోటల్‌లో ఆ ఎమ్మెల్యే ఆ మహిళతో ఉన్న సమయంలో ప్రత్యర్థులు అక్కడికి వెళ్లారన్న విషయాన్ని తెలుసుకున్న ఓ పోలీసు అధికారి ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేని కాపాడాలన్న ఉద్దేశంతో హోటల్‌లో విద్యుత్ సరఫరాని నిలిపేయించారు. చీకట్లో ఎమ్మెల్యేతో పాటు ఆ మహిళను కూడా అక్కడి నుంచి తప్పించినట్టు ప్రచారం జరుగుతుంది. అంతటితో ఆ ఎమ్మెల్యే ఆ మహిళకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా హోటల్లోని సీసీ ఫుటేజ్ తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ హోటల్‌కి ఎదురుగా ఉన్న వ్యాపార సముదాయాలైన సీసీ ఫుటేజీని కూడా మాయం చేయించినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతుంది. ఆ హోటల్‌లో ఏమీ జరగకపోతే అంత హడావిడిగా సీసీ ఫుటేజ్‌ని ఎందుకు మాయం చేశారని స్థానికులు గుసగుసలాడుకున్నారు. కాగా సదరు ఎమ్మెల్యే రాసలీలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు చేరిందని స్థానిక టీడీపీ నేతలు చెప్తున్నారు. ఇకపోతే నెల్లూరు చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 లాడ్జీల్లో ఆదివారం నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెంకటాచలం మండలం నిడుగుంటపాలెనికి చెందిన టీడీపీ నేత రావు రాధాకృష్ణ మహిళతో గడుపుతూ రెడీ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ టీడీపీ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. చోటపాలెం ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కూడా. పోలీసుల దాడిలో 17 మంది విటులు, 14 మంది మహిళలు పట్టుబడ్డారు. వీళ్ళలో రాధాకృష్ణ సైతం ఉండటంతో వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. విషయం తెలుసుకుని టీడీపీ కీలక నేతలు ఆయన పేరును తొలగించాలని పోలీసుల మీద ఒత్తిడి తెచ్చారు. అప్పటికే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. పైనుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సదరు టీడీపీ నేత ఆసుపత్రిలో చూపించుకోవడానికి వచ్చి సాయి గ్రాండ్ లాడ్జి వద్ద ఉండగా తాము తీసుకొచ్చిన విషయం తెలుసుకుని వదిలేశామని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇంతకంటే నీచం పోలీసుల జీవితంలో ఉండదేమో. వాస్తవంగా పట్టుకున్న తర్వాత ఇలా కవర్ చేసుకురావడం.